నా కొడుకు ఇది చేస్తాడు, ఇంత సంపాదిస్తాడు. నో సైంటిఫిక్ రీజన్ ఆన్ వై ఎంటర్డ్ ఇంజనీరింగ్. ఏదైనా చదువుకుంటున్నప్పుడు, ఏదైనా మంచిగా అచీవ్ చేస్తున్నప్పుడు సొసైటీ తర్వాత కూడా నేను హ్యాపీనెస్గానే ముందుకెళ్ళినప్పుడు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వడం, జస్ట్ డబ్బుల వల్లనో లేదా ఓన్లీ వాలంటీరింగ్ వల్లనో అయ్యేది కాదు. ప్రతి ఒక్కళ్ళకి అదే అమౌంట్ ఆఫ్. ఈ గోల్ వాజ్ వెరీ క్లియర్. అండ్ ఈఈజీ అంటే ఇండియా డెవలప్ అవ్వాలి అంటే మొత్తం మన ఇండియాలో 140 crore పాపులేషన్లో అసలు ఈ ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరికింది అంటే అబ్దుల్ కలాం సార్ ఒక మంచి కాల్ ఫర్ యాక్షన్ ఇచ్చారు. ఏంటంటే కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఓన్లీ పొలిటీషియన్సే కాదు. మీరు యుఎస్కి ఎందుకు వచ్చారు? వాట్ ఈస్ ద రీజన్? కలాం సార్ చెప్పిన నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ మూమెంట్, ఏ నాన్ ప్రాఫిట్ మూమెంట్, నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్. నిర్మాణ్ ఆర్గనైజేషన్ నుంచి పాస్ అవుట్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి. చికితా రావు 3 weeks బ్యాక్ వరల్డ్ ఆర్చరీ కాంపిటీషన్స్లో షాంఘైలో షీ వన్ సిల్వర్ మెడల్. త్రిషా గొంగడి అనే అమ్మాయి, తన భద్రాచలం నుంచి ట్రైబల్ డిస్ట్రిక్ట్ నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్లో ఇండియా వన్ అండ్ షీ ఈజ్ అ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. విల్ అచీవ్ ఇన్ ఇండియా వేర్ దెర్ ఇస్ నో పావర్టీ, నో. ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ కిడ్స్ని ఇప్పుడు నిర్మాణ్ వైపు తీసుకెళ్ళాలి అన్న ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇది ఫస్ట్లో ఎలా వచ్చిందంటే మన కార్పొరేట్ లీడర్స్ యొక్క ఆర్ఫనేజెస్లో, గవర్నమెంట్ స్కూల్స్లో మనం స్కూల్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం వెన్ ద స్కూల్స్ రీఓపెన్. సో వాట్ డూ యూ మీన్ బై రూత్లెస్లీ ట్రాన్స్పరెంట్? ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఇమీడియట్గా ప్రాజెక్ట్ ప్లాన్ బిల్డ్ చేసి we did a social media press meet. 3 beliefs, 3 principles, 3 values. Hearty welcome to Coffee Kaburlu, Mayur Garu and Madhuri Garu. Me and Spurita are very, very happy to have you. Yeah, we are so glad to have you in today's episode of Coffee Kaburlu. Thank you, Andi. Thank you so much, Andi. Thank you. So, Coffee Kaburlu is all about introducing a lot of inspiring personalities to the community. అండ్ చాలా ఇంటర్వ్యూస్ మేము మంచి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ని వెతికి తీసుకొని వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం చేస్తూ ఉంటాం. బట్ ఒక్కొక్కసారి మాత్రం వీళ్ళని తప్పకుండా చేయాల్సిందే అని మాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. అలాంటి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఈజ్ అవర్ గెస్ట్ టుడే, మిస్టర్ మయూర్ పట్నాలా గారు. Mayur Patnala Garu is CEO and founder of Nirman Foundation. It is our privilege to have you on our Coffee Kaburlu show as guest today, Mayur Garu. And we are going to learn a lot today from you, and we are going to showcase this to the world, as many people as possible. After this show, we hope, we wish, చాలా మందికి ఇంకా చాలా మందికి తెలుస్తుంది నిర్మాణ్ గురించి, అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల గురించి. సో లెట్స్ బిగిన్ అండి. So Mayur Garu, let's start with this interview. So నిర్మాణ్ ఆర్గనైజేషన్ అని చెప్పాము ఇందాకే. మాకు తెలుసు నిర్మాణ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అని, బట్ మా ఆడియన్స్కి నిర్మాణ్ ఆర్గనైజేషన్ గురించి ఒక 2 లైన్స్లో చెప్పాలి అంటే వాట్ వుడ్ యూ సే? నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ మూమెంట్, ఏ నాన్ ప్రాఫిట్ మూమెంట్, నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్. ఫర్ ఎనీ పర్సన్ టు కాంట్రిబ్యూట్ టు గివ్ బ్యాక్ టు దేర్ ఓన్ district and the government schools to develop villages. I think it's a great platform. To put it in the terminology, manamu Uber ela aithe it's a transit partner. Swiggy, Zomato is our food partner. Nirman.org is a give back partner. Oh, that's beautiful. That's a good one. సో ఏదైనా సరే దేనికైనా ఒక సక్సెస్ రావాలి అంటే దానికి ఎక్కడో అక్కడ ఒక బీజం పడుతుంది. సో మరి ఈ నిర్మాణ్కి బీజం ఎక్కడ పడింది? నిర్మాణ్కి బీజం బిట్స్ ప్లానీ అని రాజస్థాన్లో, ఇట్స్ ఎ గుడ్ యూనివర్సిటీ, అక్కడ పడింది. సో మాది విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో. సో మా ఫాదర్ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్గా చేస్తూ ఉన్నారు. బిట్స్ ప్లానీలో సీట్ వచ్చింది, మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ 5 years డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. సో క్యాంపస్కి వెళ్ళినప్పుడు
ఆ క్యాంపస్లో ఫస్ట్ 1-2 years బాగా చదువుకోవడం జరిగింది. తర్వాత ఏదో ఒక వెలితి ఉండింది. అండ్ అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్తో డిఫరెంట్ థింగ్స్ అని సెర్చ్ చేస్తున్నాము. అప్పుడు మై ఇండియా నిర్మాణ్ అని మనం ఒక క్లబ్ని స్టార్ట్ చేసుకున్నాం. అక్కడ బీజం పడింది బేసికలీ. మీకు అప్పుడు వెంటనే సపోర్ట్ ఎలా దొరికింది? అంటే మీకు వచ్చింది ఐడియా, థాట్, బట్ స్టూడెంట్స్ అందరూ నార్మల్గా ఒక మోడ్లో ఉంటాం కదా. ఆల్రెడీ మీరు బిట్స్ పిలానీలో ఉన్నాను అంటే నెక్స్ట్ స్టెప్ ఆల్రెడీ ఒకటి మైండ్ సెట్లో ఉండిపోతుంది. ఆల్రెడీ మనము ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోతాము, ఇంజనీర్లు అయిపోతాము, ఇన్ని డబ్బులు సంపాదిస్తాము. సో దిస్ ఈజ్ ఎ సర్కిల్, ఒక వలయం అనొచ్చు, సొసైటీ డిఫైన్డ్ సక్సెస్ అది కదా. కానీ మీరు వేరే డెఫినేషన్ ఇచ్చారు సక్సెస్కి, బట్ మీకు దీనికి సపోర్ట్ ఎట్లా దొరికింది మీ ఫ్రెండ్స్ త్రూ? అలా ఏం లేదు, మనం ఫస్ట్ నుంచి కూడా హ్యాపీనెస్ కోసం వాట్ ఈస్ గివింగ్ హ్యాపీనెస్ అనే దాని వైపే వెళ్ళాము. చిన్నప్పుడు అంతా ఒకటే లైఫ్ అంబిషన్, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. పెద్ద అయిన తర్వాత గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం మా ఫాదర్తో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్లో, నేషనల్ సర్వీస్ స్కీమ్ ప్రోగ్రామ్స్లో వెళ్ళినప్పుడు విలేజెస్కి వెళ్ళడం అదంతా చేస్తూ ఉన్నాము. క్యాంపస్లోకి వచ్చాక ఫస్ట్ 1 year మెకానికల్ నుంచి కంప్యూటర్ సైన్స్కి ట్రాన్స్ఫర్ కావాలి. సో చాలా హార్డ్ వర్క్ చేశాము. 10 pointsకి 9.7 తెచ్చుకోగలిగాం. కాబట్టి ఒక డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ దాంట్లో బిజీ అయిపోయింది. బిజీ అయిన తర్వాత సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏదో ఒక చిన్న వెళుతుంది, మనం ఏదైనా సాధించాలి సాటిస్ఫాక్షన్ అని. అలా మాకు క్యాంపస్లో 0% అటెండెన్స్ పాలసీ ఉంటుంది. అంటే యూ నీ నాట్ అటెండ్ క్లాసెస్, ఎగ్జామ్స్ ఫైనల్గా రాయాలంతే. సో చాలా క్లబ్స్ అండ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మన ప్యాషన్కి ఏది వర్కౌట్ అవుతుందో చూసుకోవడానికి డాన్స్ క్లబ్, జర్నలిజం క్లబ్, ఇలా చాలా ట్రై చేసి 7th attempt మేము కొందరం కలిసి మై ఇండియా నిర్మాణ్ అని ఒక క్లబ్ స్టార్ట్ చేసుకున్నాం మనం. సో ఆ క్లబ్లో జాయిన్ అయినప్పటి నుంచి, మనం స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి 24/7 చాలా హ్యాపీనెస్, మనం ఏదో చేస్తున్నాము అనే హ్యాపీనెస్. అప్పుడు డిసైడ్ దట్ ఏజ్ వీ డిసైడెడ్ దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఫుల్ టైమ్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అవర్ మిషన్ అని మనం అప్పుడే డిసైడ్ అయ్యాం. వాట్ ఏజ్ అండి? 20 years, 3rd year of engineering. Wow. So 20 years itself you found your goal. కనెక్ట్ ఆ కనెక్ట్ ఎక్కడ హ్యాపీనెస్ దొరుకుతుంది అనేది. హ్యాపీనెస్ దొరికింది గోల్ కంటే కూడా. ఐ థింక్ హీ ఫౌండ్ హిస్ టు గో ప్లేస్. 24/7 ఏది చేసినా కూడా హైలో ఉండడం, ఇది ఏది చేస్తే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అనేది దట్స్ వేరే. అంటే జనరలీ మనకి మెడిసిన్ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే అంటే జాబ్కి రిలేటెడ్గానే మనం మన జర్నీని డిజైన్ చేసుకొని, అండ్ మన పేరెంట్స్ కూడా మన మీద ఎక్స్పెక్టేషన్స్ అలానే పెట్టుకుంటారు. వీళ్ళు నా కొడుకు ఇది చేస్తాడు, ఇంత సంపాదిస్తాడు, నా ఫ్రెండ్స్కి నేను చెప్పుకోవచ్చు, ఇది జనరల్ టెండెన్సీ కదా. సో మీరు డిసైడ్ అయ్యారు, మీకు హ్యాపీనెస్ వచ్చింది, బాగుంది. బట్ హౌ డిడ్ యూ కన్విన్స్ యువర్ పేరెంట్స్ దట్ నేను ఇది చేస్తాను, దీంట్లో నాకు సంపాదన ఉంటుందో లేదో తెలీదు, ఇంకా నాకు వచ్చేది కూడా నేను పెట్టేస్తాను సొసైటీకి. అండ్ ఇలా ఉన్నప్పుడు దట్ ఈస్ వన్ పార్ట్. అండ్ ద సెకండ్ పార్ట్ ఈస్ సొసైటీ ఏమనుకుంటారు, పేరెంట్స్ని ఏమంటారు వాళ్ళు, నీ కొడుకునేంటి ఇట్లా పెంచావు, నువ్వేంటి ఇట్లా తయారయ్యావు, ఇవే కదా జనరలీ. సో హౌ డిడ్ యూ ఓవర్కమ్ దాట్? సో బేసికలీ చిన్నప్పుడు 9th classలో ఉన్నప్పుడు ఫాదర్కి నేను వెళ్ళి అడిగాను దట్ ఏం చేస్తే బాగుంటుంది అని. సో ఫాదర్ టోల్డ్ 3 options: ఇంజనీర్, డాక్టర్ అండ్ ఐఏఎస్. సో ఐఏఎస్ అనేది డిగ్రీ తర్వాత కూడా చేయొచ్చు, గ్రాడ్యుయేషన్ తర్వాత. సో ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్. సో తర్వాత మా ఫాదర్ జువాలజీ లెక్చరర్, చాలా మంచి రికార్డ్ బుక్స్ అవన్నీ ఉండేవి మా ఫాదర్ వాళ్ళ స్టూడెంట్స్ చేసినవి. ఆ రికార్డ్ బుక్స్ చూసి ఇంత బ్యూటిఫుల్గా డయాగ్రామ్స్ నేను వేయలేను, వెరీ సిల్లీ రీజన్, బట్ సో హెన్స్ఫోర్త్ మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ కిడ్స్కి అయితే మేము కెరీర్ గైడెన్స్ చేస్తాం, 160 questions సైకోమెట్రిక్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు అనుకుంటూ ఉంటా, ఇప్పుడు రాస్తాను నా టెస్ట్, నాకు సోషల్ అండ్ ఎంటర్ప్రైజింగ్ అని వచ్చింది, అప్పుడు లేకుండే. బట్ తర్వాత బిట్స్ ఆర్ ఐఐటీస్, ఈ రెండిట్లో ఏది అంటే ఐఐటీకి అయితే ఎగ్జామ్ రాయాలి. సో బిట్స్కి అయితే మన ఇంటర్మీడియట్లో 1000 marksకి 971 తెచ్చుకున్నాం మనం. సో ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. సో ఇంటి దగ్గరే ఉండొచ్చు, అమ్మ దగ్గరే ఉండొచ్చు. అనదర్ 4 years రీజన్ ఇలా వచ్చేసాం మనం. అంటే నో సైంటిఫిక్ రీజన్ ఆన్ వై ఎంటర్డ్ ఇంజనీరింగ్. లేటర్ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఐఎమ్ నాట్ ఇంజనీర్ ఎట్ హార్ట్. ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళారు. సో ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ హార్డ్ వర్క్ బాగా చేస్తాం మనం. వీఆర్ నాట్ అంటే ఐ బిలాంగ్ టు కేటగిరీ ఆఫ్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ అచీవింగ్ గోల్స్ దాన్ బీయింగ్ ఇంటెలిజెంట్ అండ్ చాలా స్మార్ట్గా క్రాక్ చేసే వాళ్ళకన్నా హార్డ్ వర్క్ ఫస్ట్ ఇయర్లో చేసాం. అక్కడ కూడా మంచి మార్క్స్ సంపాదించుకున్నాం. బట్ దట్ వెలితి
వాక్యూమ్ ఏదైతే ఉందో దానికోసం సర్చ్లో ఉండే. సో ఒకసారి దీనిలో హ్యాపీనెస్ వచ్చాక ఐ వెంట్ అండ్ స్పోక్ టు మై ఫాదర్కి ముందు నుంచి చెప్పాను దట్ ఐ థింక్ యు ఆర్ ఎర్నింగ్ 25,000 రూపీస్ అ మంత్. అప్పుడు గవర్నమెంట్ లెక్చరర్కి అలానే వచ్చేది. సో నేను అంతే, దాంతో ఐ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ మై లైఫ్, ఐ గెట్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ హియర్ అని. ఇనిషియల్గా దెర్ వాజ్ రెసిస్టెన్స్, బట్ గ్రాడ్యువలీ మై ఫాదర్ అండర్స్టూడ్ వాట్ దట్ ఐ గెట్ హ్యాపీనెస్ ఇన్ దిస్. సో నేను ఫాదర్ కలిసే we planned out a financial plan, education loan complete చేసుకున్నాం. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ కార్పొరేట్లో ఐబిఎంలో వర్క్ చేసి దెన్ వీ కేమ్ అవుట్ అనమాట. సో మెజారిటీ డెఫినెట్లీ ఫాదర్ సపోర్ట్ ఉండింది కొంచెం. పేరెంట్స్, మదర్ సపోర్ట్ అందరూ కలిపి ఐ థింక్ ఇట్ వాస్ దిస్ థింగ్. బట్ ద పాయింట్ ఎక్కడి నుంచి, స్ట్రగుల్ ఎక్కడి నుంచి వచ్చింది, దానికి హెల్దీ రివెంజ్ కూడా తీర్చుకోవడం జరిగింది. దట్స్ వాట్ ఐ సే. సో స్ట్రగుల్ ఎక్కడ వచ్చింది, వాలంటీరింగ్ కాంట్ పే, సమ్హౌ ఐ వర్క్డ్ ఇట్ అవుట్. ఎడ్యుకేషన్ లోన్ కంప్లీట్ చేసుకొని, మ్యారేజ్ కన్విన్స్ చేసుకొని, ఎవ్రీథింగ్ ఇస్ వర్క్డ్ అవుట్. ఐ కేమ్ ఫుల్ టైమ్. Yeah, we'll come to the marriage part so later. Full time. Definitely. But ఇక్కడ ఏమైందంటే సొసైటీ అన్న మీరు అన్నారు. దట్ సొసైటీ డెఫినెట్లీ అప్పటి వరకు ఐబిఎంలో ఉన్నప్పుడు, బిట్స్లో ఉన్నప్పుడు, యూరోప్కి ఇంటర్నేషనల్ అసైన్మెంట్కి వెళ్ళినప్పుడు, స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు స్టేట్ ర్యాంక్స్ వచ్చినప్పుడు, ఇవంతా దే ఆర్ వెరీ పుట్టింగ్ అస్, me and my parents very much above. But తర్వాత when I took that decision, so society మొత్తం counts us with respect to the salary. సో శాలరీ ప్రపోర్షనల్గా మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది అనమాట. సో అందువల్ల నాకు నేను పట్టించుకోను కానీ, బట్ పేరెంట్స్కి చాలానే ఇన్సల్ట్స్ జరిగినాయి. సో ఇంత చదివించి ఎందుకు మీరు అక్కడ పంపించారు, ఐఏఎస్ ఆఫీసర్స్గా పంపించవచ్చు కదా కావాలంటే, సర్వీస్ ఇదంతా. బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ ఐ ఆల్వేస్ బిలాంగ్ టు ద పీపుల్ మూమెంట్. పీపుల్లో ఉంటూ, గ్రౌండ్లో ఉంటూ చేయడం, వాలంటీర్స్ని ర్యాలీ చేయడం, దీంట్లో చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది నాకు. సో ఐ వెంట్ హెడ్ అండ్ బట్ నాకు అర్థమైంది, ఐ వాజ్ రియల్లీ హర్ట్ ఇన్ సైడ్ వెన్ పీపుల్ ఆర్ సీయింగ్ లో టు మై పేరెంట్స్ బేసికలీ. సో బట్ హ్యాపీ టు షేర్ దట్ there was a time where Government of India invited IAS officers-కి ట్రైనింగ్ ఇవ్వడానికి పిలిచారు. సో టిల్ నౌ ఎవ్రీ 2018-19 నుంచి ఎవ్రీ ఇయర్ 120 IAS, IPS, IRS వీళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం, యూపీఎస్సీ క్లియర్డ్ క్యాండిడేట్ కానీ సోషల్ ఆంటర్ప్రినర్షిప్. దెన్ ఐ ఫెల్ట్ లైక్ వెరీ గుడ్, డెడికేటెడ్ టు మై ఫాదర్ అండ్ ఆల్సో పేరెంట్స్ ఆఫ్ ఎవ్రీ నిర్మానైట్ అండ్ ఎవ్రీ పేరెంట్ హూ సపోర్ట్స్. అంటే పిల్లలు ఏం కోరుకుంటే అది అవ్వాలి అనుకునే పేరెంట్స్ అందరికీ డెడికేట్ చేస్తాం మేము అది. సో బట్ అక్కడ నుంచి ఒక లైఫ్ లెసన్ దొరికింది. ఏంటి అంటే మన హ్యాపీనెస్ని, సో ఇప్పుడు మనము ఏదైనా చదువుకుంటున్నప్పుడు, ఏదైనా మంచిగా అచీవ్ చేస్తున్నప్పుడు సొసైటీ అక్కడ పెట్టడం, తర్వాత కూడా నేను హ్యాపీనెస్గానే ముందుకెళ్ళినప్పుడు సొసైటీ డౌన్గా చూడడం, మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వడం, మనం సక్సెస్లో మళ్ళీ అప్లో చూడడం. సో నేను అప్పుడు నేర్చుకుంది ఏంటి అంటే మన హ్యాపీనెస్ని ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్లో పెట్టద్దు. కరెక్ట్. సో ఇట్స్ ఆల్వేస్ ఇన్సేన్, సొసైటీ ఈజ్ ఇన్సేన్. మనం మన స్పేస్లో ఉండాలి, మన హ్యాపీనెస్ని మనతోనే ఉంచుకోవాలి. వైల్ స్లీపింగ్ వీ షుడ్ పుట్ అవర్ హ్యాండ్ అండ్ సే ఆర్ వీ హ్యాపీ టుడే, ఆర్ వీ సాటిస్ఫైడ్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కువసార్లు ఎస్ దొరుకుతూ ఉంటాయి. ఐ థింక్ దట్స్ అ స్పేస్ వీ హ్యావ్ టు బి అని నేర్చుకున్నాం. రెండోది హెల్దీ రివెంజ్ అన్నాను కదా, ఈ సోషల్ ఇంపాక్ట్ స్పేస్ అంటే బీయింగ్ ఏ సోషల్ వర్కర్, వాలంటీర్, దీనికి ఒక ఫుల్ టైం కెరియర్ లేదు. లైక్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, అట్లా ఏం ప్రొఫెషనల్గా ఇది లేదనమాట. సో వీ వెంట్ త్రూ, ఇప్పుడు మేము 650 ఫుల్ టైం ఉన్నాము. సో ఇప్పుడు వెరీ వెల్ రెస్పెక్టెడ్. మా నిర్మాణంలో సోషల్ వర్క్ చేస్తున్నారు అంటే మేము వాళ్ళని సోషల్ ఇంపాక్ట్ ప్రొఫెషనల్స్ అని పిలుచుకుంటాం. వీ ఓన్లీ డిఫైన్ దట్ బికాజ్ వీఆర్ పేయింగ్ మార్కెట్ బేస్డ్ సాలరీస్ నౌ. బట్ ఎర్లియర్ పిల్లలు కాపోవడం, హెల్త్ ఇన్సూరెన్స్ దొరకపోవడం, ఇల్లు కట్టుకోవడానికి కష్టపడ్డం, ఎవ్రీథింగ్ వాజ్ దేర్, నో వన్ ఈజ్ కమింగ్ ఇన్ సైడ్, ఇదంతా ఉండింది. సో వర్క్డ్ హార్డ్, రియలీ హార్డ్. మనం మంచిగా దీన్ని ఒక కెరియర్గా కూడా చేసాం. సో మెనీ పీపుల్ కమ్ ఇన్ టు దిస్ ఎస్ దట్ స్పేస్. మీరు పెళ్లి గురించి కపుల్ ఆఫ్ టైమ్స్ మెన్షన్ చేశారు, అలాగే మీ మిస్సెస్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో మీరు ఇందాక నుంచి చెప్తున్నట్టు అలా సొసైటీ డిఫైన్డ్ జాబ్స్ ఉన్న వాళ్ళకే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. ఎస్పెషల్లీ అబ్బాయిలు అంత హై లెవెల్లో ఉంటే కానీ అమ్మాయిలు దొరకట్లేదు. సో మీకు మరి ఎట్లా దొరికారు, ఎలా మీ లవ్ స్టోరీయా ఏంటి అది చెప్పండి. సో ఫ్రెండ్షిప్ స్టోరీ అనుకోవచ్చు. బేసికలీ ముందు మ్యారేజ్ చేసుకోవద్దు అనుకున్నా, ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను దట్ ఇలా ఉందని. బట్
మదర్ హెల్త్ కండిషన్ ఇవన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఐ వాజ్ 3 children, సో అందులో 2 children వి లాస్ట్. సో మదర్కి హెల్త్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అలా చేయొద్దు, ఎలానో నీ కెరీర్లో నువ్వు అనుకుంటున్నావు కదా అని చెప్పినప్పుడు నేను ఐ డిసైడెడ్ టు మ్యారీ. బట్ ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ ఇఫ్ ఐ హ్యావ్ టు మ్యారీ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ టు కేర్ఫుల్ అని. సో నేను ప్రెసిడెంట్ రోల్లో చేసిన టైంలో చాప్టర్లో ఆ క్లబ్లో మాధురి యూస్ టు బి హెచ్ఆర్ head. So tanu I felt somehow that she takes everyone along, మంచిగా అబ్బాయిలతో అమ్మాయిలతో అందరినీ ఓన్లీ ఏదో క్లోజ్గా ఉంటే కొంతమందితో అని కాకుండా అందరినీ క్యారీ చేస్తుంది బాగా. సో ఐ ఓన్లీ వెంట్ అండ్ ప్రపోజ్డ్ and I told I will support your dreams and I'm looking out for someone who can support my dreams. నేను ఇట్లా I want to continue with this 25,000 rupees a month and ఈ ప్రాపర్టీ వీటన్నిటిలోకి వెళ్ళదలుచుకోలేదు, హోమ్స్ ఇవన్నీ బిజినెసెస్. సో ఐ వాంట్ బి ఫుల్ టైమ్ ఇన్ దిస్ అని నేను షేర్ చేసుకున్నా. బట్ గ్లాడ్ you found the best partner. 2 days lo she accepted, so we continued our journey. Wow. So Madhuri gariki actually next question goes to you andi. So tanu మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆయన వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారని? Yeah, expected. And we used to have the same thoughts. So I just have a hint that it might happen. You were waiting, huh? Yeah, it was natural. Okay. So, yeah, I knew. And yeah, I have been knowing him for 2 years by then. So we know what we want to achieve also. What are our goals in future? So I was always inclined in my career. And Mayur was always inclined towards the social impact. So we are very clear. So we thought we'll support each other. So that's kind of expected. So. Yeah, I think you covered most of it. But అసలు అంటే ఆయన అడగంగానే యాక్సెప్ట్ చేయడానికి స్ట్రాంగ్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే జనరలీ ఉమెన్ వి థింక్ అబౌట్ సెక్యూరిటీ, మనకి రేపొద్దున ఏంటి, మన ఇల్లు కట్టుకోవడం, పిల్లలు, అండ్ దెన్ లగ్జరీ లైఫ్, ఇవన్నీ ఉమెన్కి జనరలీ వచ్చే ఆలోచనలు కదా. సో దానికి భిన్నంగా వాలంటీరింగ్, సొసైటీకి గివ్ బ్యాక్ టు ద సొసైటీ, ఇలాంటి థాట్స్ ఉన్నప్పుడు what were your strong reasons to accept his proposal? So actually నేను కూడా మా ఫాదర్ యూస్ టు వర్క్ విత్ రెడ్ క్రాస్ అండ్ వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ కూడా ఉండేది నెల్లూరులో. సో ఎనీ టైమ్ ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చినా హీ యూస్ టు బీ ఆన్ గ్రౌండ్. సో అండ్ ఫ్యామిలీలో హీ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు రిలేటివ్స్, హిస్ బ్రదర్స్, సిస్టర్స్ అండ్ ఆల్. ఆ కల్చర్లో పెరిగాం కాబట్టి ఐ సా మయూర్ ఈజ్ ఆల్సో లైక్ ఏ ఫ్యామిలీ పర్సన్ మెయిన్గా. ఐ మీన్ he said, right, he want to take care of his parents first. So he says parents first, society next, aa tarvate it's me ani. So I have actually clearly seen that. And then both of us are very individual and independent. I never thought that I should be dependent on him to earn or lead the family. Oh, okay. So when Mayur said నేను only 25,000 తీసుకుంటాను per I mean till I mean and continue in the social impact professional ante, I thought, okay, 25,000 you earn, and at that time if I earn 30 or 35,000, it's good decent salary like 20 years back. And I thought, yeah, I'm interested and I don't have to be dependent on his salary to run the family. So that's how I thought, because both of us are independent, we want to support each other. So we used to dream that, okay, no duplex katko, you stay there, I will stay in ashram, and then we used to think that way. Even if it's not that simple, but luckily I was in a good profession. Till few months back I was into the software industry and I was earning a decent package, and then we were leading a good life too. So that's how it shaped up. So do you have kids, Andy? Yeah, we have one son. He's 11 years old. Okay. So he's in India now. Oh, nice. Yakshit. Yakshit. Very nice name. You have a ideal relationship అని చెప్పాలండి. యాక్చువల్గా దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ రిలేషన్షిప్ షుడ్ బి. ఈవెన్ దో మనం ఇండిపెండెంట్ ఉమెన్ అనుకుంటున్నా కూడా చాలా డిపెండెన్సీస్ ఉంటున్నాయి ఇంటర్లైన్గా, కానీ దిస్ ఈజ్ హౌ ఏ ఉమెన్ షుడ్ బి యాక్చువల్లీ. అండ్ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ. యా, అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో. At the same time he supported me a lot అనమాట. కెరియర్లో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఉమెన్ టు గ్రో. అండ్ యాక్చువల్లీ if I should say, I had a good career as well, because it's all the support. And Bob putnappudu, that's the same time he transitioned to Nirman full time IBM tarvata.
I used to go to work. Mayur used to take care of Ekshit at home along with the few Nirman team. Appade start avutundi full time anta. They used to stay at home and take care of Ekshit and all. I used to go to work. So it's equal support anamata. It's like supporting each other and getting into the dreams and all. So very nice. అంటే it didn't happen planned గా అలా కన్నా I should say we all dreamt of an India where every government school child in every village of this country వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ప్రతి ఒక్కరికి టాలెంట్ హార్డ్ వర్క్ ఉంది, మనం ఎక్స్పోజర్ అండ్ ఆపర్చునిటీ ఇవ్వాలంతే. ఈ బిలీఫ్ మీద ముందు నుంచి బిలీవ్ చేసి ముందుకెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ ఉన్నప్పుడు మీ అందరం వాలంటీర్స్ కాబట్టి వీఆర్ గ్రోయింగ్ యాజ్ ఎ ట్రైబ్ అనమాట. అంటే మిగతా ఎక్స్టర్నల్ వరల్డ్ లేకుండా ఈవెన్ కిడ్ యక్షిత్ పెరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ దిస్ వాలంటీర్స్, సెట్ ఆఫ్ వాలంటీర్స్ వీ ఆల్ పుట్ అప్ టుగెదర్, దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ సెటప్ చేసి బ్యాక్ వచ్చి ఇన్ రొటేషన్ కిడ్ని చూసుకోవడము, ఇదంతా అలా వెళ్తూ ఉందన్నమాట. సో యా ఐ థింక్ బ్యూటిఫుల్ అండి. we just this is called a beautiful love story. A love story with a man and a woman and a society. మీరు ఇందాక ఒక సాటిస్ఫాక్షన్ వెతుక్కుంటూ ఈ ప్రయాణం మొదలుపెట్టాను అని చెప్పారు కదా. సో అసలు ఈ ఫస్ట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరికింది? అంటే ఇన్ని రోజులు మీరు ఈ ప్రయాణాన్ని కంటిన్యూ చేసేంత మోటివేషన్ మీకు మొదటి ఒక పునాది ఎక్కడ పడింది, ఎక్కడ స్టార్ట్ అయింది? కాలేజ్లో చదువుకున్న రోజుల్లో యూనివర్సిటీ క్యాంపస్లో అప్పుడే 2002 to 2007 మేము చదువుకున్న రోజుల్లోనే అబ్దుల్ కలాం సార్ ఒక మంచి కాల్ ఫర్ యాక్షన్ ఇచ్చారు. ఏంటంటే మన కంట్రీ డెవలప్ అవ్వాలి అంటే ఓన్లీ పొలిటీషియన్సే కాదు, మనందరికి కూడా ఒక బాధ్యత ఉంది. స్కూల్లో కాలేజ్లో చదువుకున్న వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉంది. మనందరం కూడా ఏదో కొంచెం నేషన్ బిల్డింగ్ కోసం చేస్తే బాగుంటుంది అంటే ఏదైనా కొంచెం చేద్దామని మేము ఒక రిక్షా వాళ్ళస్, మెస్ బయాస్ వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ పిల్లలకి మా క్యాంపస్లో స్కై లాన్స్ అని ఉంటుంది, అక్కడ టీచర్ని స్టార్ట్ చేసాం 25 పీపుల్కి. ఒక గర్ల్ చైల్డ్ డ్రాప్ అవుట్ అయిపోయారు. ఆల్మోస్ట్ వన్ డే 2 డే 1 వీక్ రాలేదు. సో ఆ లష్ గ్రీన్ క్యాంపస్ నుంచి బయటకి ఆ అమ్మాయిని సర్చ్లో వెళ్ళినప్పుడు అప్పుడు మేము చూసాము దట్ ఆ కుటుంబంలో ఫాదర్ బ్యాక్ బోన్ యాక్సిడెంట్ వల్ల బెడ్ రిడన్ అయిపోవడం, చైల్డ్ ఎడ్యుకేషన్ నుంచి 8th grade తర్వాత డ్రాప్ అవుట్ అయ్యి మదర్తో పాటు డైలీ వేజ్ చేయడం. ఓ ఇలా ఉంటుందా, మేము పర్లేదు మిడిల్ క్లాస్ ఫార్మర్స్ అండ్ టీచర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, కానీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంత ప్రాబ్లమ్స్లో ఉంటామా అని రియలైజ్ అయ్యి బ్యాక్ వచ్చి వీ హ్యావ్ హెల్డ్ బిగ్ హాల్ అనమాట. ఒక 30 seater తీసుకొని వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఎవ్రీవన్. మీరు ఎనీవన్ హూ ఈజ్ విల్లింగ్ టు డెవలప్డ్ ఇండియాకి మనం చేయాలనుకుంటే హౌ టు టేక్ దట్ మిషన్ ఆఫ్ ఏ చైల్డ్ కూడా మన కంట్రీలో ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల డ్రాప్ అవుట్ అవ్వకూడదు, స్పెషల్లీ గర్ల్ చైల్డ్ అస్సలు అవ్వకూడదు, ఇది గోల్. సో దీన్ని ఎలా అచీవ్ చేయాలంటే అని 30 seater పెట్టుకొని వెళ్తే 120 people వచ్చారు. 130 people, ఫ్యాకల్టీ, వైస్ ఛాన్సలర్, స్టూడెంట్స్ అందరూ. అప్పుడు మేము రియలైజ్ అయ్యాము ఇంతమంది ఉన్నారా. సో వీ హ్యావ్ టు బిల్డ్ ఎ ప్లాట్ఫామ్, నాన్ ప్రాఫిట్, నాన్ రిలీజియస్ ప్లాట్ఫామ్ ఒకటి మనం బిల్డ్ చేయాలి అని చెప్పేసి మనం స్టార్ట్ చేసాం. సో ఆ ఇన్సిడెంట్ నుంచి మాకు చాలా మోటివేషన్ వచ్చింది. బట్ 20 yearsలో ఈ 25 kids టీచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ 20 yearsలో 50 lakh peopleకి మనం 5 million లైఫ్స్లో మనం ఇంపాక్ట్ చేయగలిగాం. ఆ సేమ్ 200 people who are giving save 1 rupee per day for nation అంటే 30 rupees a month, 6,000 rupees నుంచి ఇప్పుడు మనం ఒక 500 crores of money మన ద్వారా అంటే $60 million of money మన ద్వారా సొసైటీకి వెళ్ళింది టు డెవలప్ స్కూల్స్, హాస్పిటల్స్, విలేజెస్. అలానే ఆ 10గా స్టార్ట్ అయ్యాం కదా మనం అక్కడ టీచ్ చేస్తూ వాలంటీర్స్. ఇప్పుడు 650 full time అండ్ ఆల్సో 10,000 వాలంటీర్స్ అక్రాస్ ద కంట్రీ ఇంక్లూడింగ్ డాలస్ అండ్ USA ఉన్నాం మనం. 10,000 people. సో ఇంత పెద్ద లాంగ్ మిషన్కి చేయడానికి మోటివేషన్ ఆ ఒక్క చైల్డ్ ఒక్కటైతే అప్పుడులో హ్యాపీనెస్ ఇచ్చింది. స్కూల్స్ బిల్డ్ చేస్తూ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేస్తూ ఉంటే ఒక స్కూల్ తీసుకొని దాన్ని డెవలప్ ఒక 3 to 4 years కష్టపడితే ఒక స్కూల్లో 18% పాస్ పర్సెంటేజ్ నుంచి 84కి తీసుకెళ్ళగలిగాం. 300 children వెళ్ళేవారు. గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ అవుతూ ఉంటే మనం దాని మీద వర్క్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్స్, హోలిస్టిక్ డెవలప్మెంట్ వర్క్ చేసి 4 yearsలో 1200 childrenకి ఎన్రోల్మెంట్స్ తీసుకెళ్ళగలిగాం. అప్పుడు అనిపించింది దట్ ఇట్ ఈస్ పాసిబుల్ అని. తర్వాత ఈ చిల్డ్రన్ 10th grade కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిలబడతారు అని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం, కెరియర్ సాథీ ప్రోగ్రామ్ అని వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కావాల్సిన స్కాలర్షిప్స్, మెంటరింగ్ ఇవ్వడం, ఇవి చేస్తూ ఉన్నప్పుడు
సెకండ్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఈ 20 years జర్నీలో. కోవిడ్లో వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఐసీయూస్ లేకపోవడం వల్ల పీపుల్ కోల్పోతున్నారు ప్రాణాలు అన్నప్పుడు 2000 ICU బెడ్స్ పెట్టాం మనం 120 daysలో. సో అప్పుడు థర్డ్ లెవెల్ సాటిస్ఫాక్షన్. అట్లా ప్రతి లెవెల్లో కూడా ఇప్పుడు విలేజెస్ డెవలప్ చేస్తున్నాం. ట్రైబల్ విలేజ్ని దత్తత తీసుకొని వితిన్ 3 years స్పాన్ ఆఫ్ టైం బిలో పావర్టీ నుంచి అబవ్ పావర్టీ లైన్కి మూవ్ చేయగలుగుతున్నాం మనం. సో ఇట్లా ప్రతి లెవెల్లో కూడా వీఆర్ గెటింగ్ సమ్ సాటిస్ఫాక్షన్ అనమాట 20 yearsలో కూడా. అంటే ఇప్పుడు జస్ట్ డబ్బుల వల్లనో లేదా ఓన్లీ వాలంటీరింగ్ వల్లనో అయ్యేది కాదు. ప్రతి ఒక్కళ్ళకి అదే అమౌంట్ ఆఫ్ మోటివేషన్ ఉండాలి అండ్ అందరికీ ఒకటే గోల్ ఉండాలి. హౌ డిడ్ యూ ఫైండ్ ఇంతమందిని 10,000 మందిని ఎలా మీరు పోగు చేయగలిగారు అసలు ఈ కార్యక్రమం? అది ఐ థింక్ వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్ డ్రీమ్. ఆ గోల్ ఏదైతే ఉందో, ఇండియా డెవలప్ అవ్వాలి అంటే 700,000 విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్లో ఒక డెవలప్డ్ ఇండియా అవ్వాలంటే డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ అవ్వాలి, నాట్ డెవలప్డ్ విలేజెస్ అవ్వాలి, నాట్ జస్ట్ స్టేట్స్. ఈ గోల్ వాజ్ వెరీ క్లియర్. అండ్ ఈఈజీ అంటే మొత్తం మన ఇండియాలో 140 crore పాపులేషన్లో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం 15.8 crores అంటే 11.3% పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పావర్టీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటాం. సో ఈ పీపుల్ని మనం ఇఫ్ యూ హ్యావ్ టు లిఫ్ట్ దెమ్ అప్ then developed India is possible. ఈ డెవలప్డ్ ఇండియా వేర్ దెర్ ఇస్ నో ఇల్లిటరసీ, నో పావర్టీ అచీవ్ చేయాలంటే ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఈఈజీ, మనం ఈ ఎక్స్ట్రీమ్ పువర్ పీపుల్ని వీ షుడ్ సీ దెమ్ యాజ్ ఎ రిసోర్స్ ఫర్ ద కంట్రీ. అండ్ వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ అంటే మీరు, నేను, తను అందరం ఇక్కడ ఉన్నాము, ఇంత మంచి స్టేజ్లో ఉన్నాము అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఈక్వలైజర్. సో మనం వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు, ఐదర్ అవుట్ ఆఫ్ స్కూల్ ఉంటారు లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, పూర్ ఆఫ్ ద పూరెస్ట్. మనం వాళ్ళని టేకప్ చేసి వాళ్ళు స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు మంచిగా చేసి వాళ్ళని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళ కెరీర్ గైడెన్స్ మంచిగా ఇచ్చి స్కూల్ అయిపోయిన తర్వాత వైల్ దే డ్రాప్ అవుట్ మనం డ్రాప్ అవుట్ ఇవ్వకుండా వాళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ వరకు, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వరకు హెల్ప్ చేయగలిగితే ఐ థింక్ ఈఈజీ, ఈ ఫర్ ఎడ్యుకేషన్, ఈ ఫర్ ఎంపవర్మెంట్ ఎకనామికలీ అండ్ దెన్ జీ ఫర్ గివ్ బ్యాక్, వీళ్ళని మళ్ళీ ఇప్పించాలి. ఈ బిలీఫ్ మీద ఈ 10,000 పీపుల్ కూడా ఉన్నాం అనమాట. సో వీ ఆల్ బిలీవ్ దట్ ఓకే, ఈ డిజైన్ ద్వారా మనం డెఫినెట్లీ కంట్రీని అప్లిఫ్ట్ చేయొచ్చు, ఒక పీపుల్ మూవ్మెంట్ని బిల్డ్ చేయొచ్చు. దీనికి పొలిటికల్ మూవ్మెంట్ డెఫినెట్లీ మిగతా వాళ్ళు కూడా మనం ఫాలో అవుతారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి మినిస్టర్స్ వాళ్ళ మట్టుకు వాళ్ళే మనకి ఇన్వైట్ చేసి వై డోంట్ వీ కొలాబరేట్ అండ్ పార్టిసిపేట్ అని చెప్తారు. సో ఎవ్రీవన్ విల్ ఫ్లో అనమాట. సో అందరూ ఐ థింక్ అందుకే ఇట్స్ నాట్ అబౌట్ అ సింగిల్ స్టోరీ, వీఆర్ ఓన్లీ రిప్రజెంటింగ్ సమ్ లార్జర్ మూవ్మెంట్, వీఆర్ ఓన్లీ ఎనేబులర్స్, బట్ అందరం కూడా వీ బిలీవ్ ఇన్ దిస్. Since you brought up the topic of stories, do you have success stories? ఎవరైనా నిర్మాణ ఆర్గనైజేషన్ నుంచి పాస్ అవుట్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళ గురించి ఏమైనా చెప్తారు? సో ఫస్ట్ అకాడమిక్స్ కాకుండా స్పోర్ట్స్లో చెప్తాము. చికితా రావు, తను షీఈస్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద రూరల్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి. తను 3 weeks బ్యాక్ వరల్డ్ ఆర్చరీ కాంపిటీషన్స్లో షాంఘైలో షీ వన్ సిల్వర్ మెడల్. షీ హాస్ బీన్ ఎ నిర్మాణ్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ షీ ఈస్ వరల్డ్ ర్యాంక్ నెంబర్ 55 now. Right now she's attending world things. Trisha Gongadi అనే అమ్మాయి అన్నారు, తను భద్రాచలం నుంచి, ట్రైబల్ డిస్ట్రిక్ట్ నుంచి షీ హెయిల్స్. రామ్ అండ్ వాళ్ళ ఫాదర్ తను కలిపి నౌ అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్లో ఇండియా వన్ అండ్ షీ ఈజ్ అ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. రీసెంట్గా 350 runs షీ ప్లేడ్ అండ్ నెక్స్ట్ హైయెస్ట్ ఈజ్ ఓన్లీ 150 runs అరౌండ్. సో లెట్స్ కమ్ టు అకాడమిక్స్ నౌ. సో కళ్యాణి అని ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచే చదువుకొని నౌ షీ ఈజ్ ఐఎం ట్రిచిలో కంప్లీట్ చేసింది తను, రైట్. శ్వేత అని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుతుంది. సో అండ్ దే ఆల్ హ్యావ్ గాట్ బెనిఫిటెడ్ త్రూ వేరియస్ పీపుల్ లైక్ యూ, లైక్ అస్, అండ్ దే ఆర్ గివింగ్ బ్యాక్ అగైన్. సో దీస్ ఆర్ ద స్టోరీస్. ఇన్స్టిట్యూషనల్ స్టోరీస్ ఉన్నాయి. నేను ఇందాక చెప్పా, ఒక స్కూల్ 18% నుంచి 84%కి వెళ్ళడం, ఇదంతా. అలానే ఇండివిజువల్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. వన్ మోర్ సక్సెస్ స్టోరీ అండ్ విలేజ్, ట్రైబల్ విలేజెస్. నాకు దివ్యా దేవరాజన్ ఐఏఎస్ అని ఒక క్లాస్మేట్ ఉన్నారు బిట్స్ ప్లాన్లో. తన పేరు మీద దివ్యాగూడ అని ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉన్నప్పుడు పేరు కూడా మార్చారు, విలేజ్ వాళ్ళే మార్చుకున్నారు. ఆ అమ్మాయి ఆదిలాబాద్ కలెక్టర్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసిన తర్వాత, స్టేట్ లెవెల్ డిపార్ట్మెంట్కి వచ్చాక షీ కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్, మయూర్ మీకు వెన్ టైగర్స్ గెట్ ఎక్స్టింక్ట్ బాధపడతారా? ఎస్,
బట్ వాట్ అబౌట్ హ్యూమన్స్ గెటింగ్ ఎక్స్టింక్ట్? డూ యూ నో సచ్ పీపుల్ ఎగ్జిస్ట్? ఆదిలాబాద్లో తోటి ట్రైబ్స్ అని ఉన్నారు అని ఆ విలేజ్ గురించి చెప్పినప్పుడు డెఫినెట్లీ వీ స్పోక్ అండ్ వీ వర్క్డ్ హార్డ్ ఫర్ 3 to 4 years. ఆ ఎంటైర్ 400 హ్యామ్లెట్ ఉన్న ఇలాంటి విలేజెస్ 36 విలేజెస్లో వర్క్ చేస్తున్నాం ఇప్పుడు మనం. మెజారిటీ గుడ్ నెంబర్ ఆఫ్ విలేజెస్ హ్యావ్ టర్న్డ్ అవుట్ ఫ్రమ్ బిలో పవర్టీ లైన్ టు అబవ్ పవర్టీ లైన్. అప్పుడు మనకు అనిపించింది ఇది సాధ్యం, ఇట్ ఈస్ పాసిబుల్. అంటే పీవీటీజీ అంటే ఇలాంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ ఉన్నాయి. డూ యూ నో హౌ మచ్ దే ఎర్న్ పర్ ఇయర్? అసలు అలాంటి ఒక ట్రైబ్ ఉందని కూడా తెలీదు. చెంచూస్, తోటీస్, కొలమ్స్ వీళ్ళందరూ ఎక్స్టింక్ట్ అవుతున్న ట్రైబ్స్ అనమాట. వీళ్ళు చాలా చాలా రూరల్ ట్రైబల్లో ఉంటారు. డూ యూ నో హౌ మచ్ దే ఎర్న్ పర్ ఇయర్? 20,000 rupees పర్ ఇయర్. అంటే సిటీసీ మా ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్తా. డూ యూ నో వాట్ ఈస్ ద సిటీసీ యాన్యువల్ సిటీసీ దే ఎర్న్? నా గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు దే ఐ టెల్ దిస్ 20,000. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు దే వెరీ హ్యాపీ, దే హ్యావ్ దేర్ ఓన్ ల్యాండ్, ఫారెస్ట్లో పండించుకుంటారు, ఫుడ్ తెచ్చుకుంటారు, వాళ్ళ ఓన్. ఇది ట్రైబల్ కల్చర్ చాలా రిచ్, ఎకనామికలీ పువర్. దే ఆర్ రిచ్ ఇన్ దర్ ఓన్ వే, ఇన్ ద కల్చర్ అండ్ దర్ వాల్యూస్, దర్ హ్యాపీనెస్. సో ఇలా ఉన్నారనమాట. ఎకనామికలీ మనం 44,000 ఎక్స్ట్రా చేయగలిగాం వాళ్ళకి. we just asked how do you want to increase your income? They know it. మనం మీకు 1 lakh rupees మీ ప్రతి ఫ్యామిలీకి ఇస్తే how will you use it to upgrade అంటే they told, one other person told, నేను బైక్ కొనుక్కుంటా, నేను వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అమ్ముతా అన్ని విలేజెస్లో. సక్సెస్ స్టోరీ. ఇందాక అడిగారు సక్సెస్ స్టోరీ. వన్ పర్సన్ టోల్, నేను కిరాణా స్టోర్ పెట్టుకుంటా చిన్న గ్రాసరీ ఫర్ 10 villages టుగెదర్. సక్సెస్ స్టోరీ. ఇట్లా ఈ సక్సెస్ స్టోరీస్ అని అంటే మనకి ఏమర్థమైందంటే, ఎలా అయితే ఇందాక చెప్పానో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి హార్డ్ వర్క్ టాలెంట్ ఉంటుంది, అలానే విలేజర్స్కి దే నో హౌ టు గెట్ దెమ్ అవుట్ ఆఫ్ పావర్టీ బై దెమ్సెల్స్. వీ జస్ట్ నీడ్ టు ఎనేబుల్ అండ్ సిన్సియర్లీ నేమ్, మనీ, పవర్, ఈ 3 ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చేస్తే దానివల్ల అన్ఇమాజినబుల్ రిజల్ట్స్ వస్తాయి. మయూర్ గారు, ఒక క్వశ్చన్ ఉండింది యాక్చువల్గా. ఇప్పుడు అన్నీ మన ప్లేట్లో ఉంటే ఆ పిల్లలకి, ఎస్పెషల్లీ కిడ్స్కి, వాళ్ళకి థ్రైవ్ చేయాలి అన్న కోరిక తక్కువగా ఉంటుంది. మన పేరెంట్స్ స్ట్రగుల్ అవ్వడం చూసిన వాళ్ళకి కొంతవరకు స్ట్రగుల్ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి ఇంకా అది చెప్పడం చాలా కష్టమైపోతుంది యాక్చువల్గా. వాళ్ళకి స్ట్రగుల్ అంటే ఏంటి, ఎందుకంటే వాళ్ళు కళ్ళు తెరిచినప్పటి నుంచి దే ఆర్ విత్ లైక్ సిల్వర్ స్పూన్స్ లాగే మన అచీవ్మెంట్స్ తోటి అది వాళ్ళకి సంపాదించి పెట్టాం. కానీ అలాంటి కిడ్స్ని, ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ కిడ్స్ని ఇప్పుడు నిర్మాణ్ వైపు తీసుకెళ్ళాలి అన్న ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చేస్తుంటే ఎలా చేస్తున్నారు? మీకు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి? ఐఎమ్ హ్యాపీ టు షేర్, మాధురి కూడా ఫుల్ టైం వచ్చారు ఇప్పుడు. షీ ఈజ్ అవర్ చీఫ్ డెలివరీ ఆఫీసర్ ఆఫ్టర్ 18 years of work in corporates. She is leading the program. Maybe she can share యంగ్ చేంజ్ మేకర్స్ ప్రోగ్రామ్ గురించి మనం షేర్ చేద్దామా? యా, షూర్. సో ఇది couple of years నుంచి రన్ చేస్తున్నామండి. సో అంటే ఇది ఫస్ట్లో ఎలా వచ్చిందంటే, మన కార్పొరేట్ లీడర్స్ యొక్క సన్స్, డాటర్స్, IAS ఆఫీసర్స్ యొక్క సన్స్, డాటర్స్, దే కేమ్ టు అస్. సో సేమ్ మోటివేషన్, దే వాంటెడ్ టు షో వాట్ ఈస్ ద రియాలిటీ టు దర్ కిడ్స్. సో మనం స్మాల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసాము. సో మనము వాళ్ళని యంగ్ చేంజ్ మేకర్స్ అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీనియర్ లీడర్ వాళ్ళ బాబు ఉన్నాడు. హీ వాంటెడ్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ. సో తను ఏంటంటే, హీ ఈజ్ ఇంక్లైన్ టువర్డ్స్ ఎన్విరాన్మెంట్. సో తను ఒక పీపీటీ చేసుకొని హౌ టు డూ ఎ సస్టైనబుల్ లివింగ్ అని హీ కేమ్ అప్ విత్ దట్ ఐడియా. అండ్ దెన్ మన స్కిల్ సెంటర్స్లో, మన హోమ్స్లో హీ వెంట్ అండ్ టాట్ దెమ్, అంటే సమ్ ఆఫ్ ద ఐడియాస్ హౌ వీ కెన్ లీడ్ ఎ సస్టైనబుల్ లైఫ్ అని. దెన్ దే వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్. సో అప్పుడు యాక్చువల్లీ ఎవరైనా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు వీ లెట్ దెమ్ గో టు డిఫరెంట్ ప్రాజెక్ట్ లొకేషన్స్కి వెళ్తారు. సో అలానే వాళ్ళు హీ విజిటెడ్ వన్ ఆఫ్ ద ఉమెన్ ట్రైనింగ్ సెంటర్ అనమాట. మనము ఎవరైతే డ్రాప్ అవుట్ అవుతారో 10th తర్వాత, 12th తర్వాత హౌస్ వైఫ్స్ ఉంటారో, వీ డూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ దెమ్. అంటే టైలరింగ్ నేర్పిస్తాము, బ్యాక్ స్టిచ్చింగ్, మెహందీ, బ్యూటిషియన్ కోర్సెస్ ఇలా నేర్పిస్తాము. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సెంటర్ హీ విజిట్ చేసినప్పుడు అక్కడ ఇంటరాక్ట్ అయ్యాడు ఉమెన్తో. అంతా ఇంటరాక్ట్ అయ్యి హీ అండర్స్టూడ్ దట్ ఉమెన్ కెనాట్ గో అవుట్ టు వర్క్ ఆల్సో ఇన్ ద కమ్యూనిటీ. సో హీ థాట్ మేబీ వాళ్ళకి ఏదైనా చేద్దామని. దెన్ హీ డిజైన్డ్ ఎ ప్రాజెక్ట్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళతో మాట్లాడాక హీ డిసైడెడ్ గిఫ్టింగ్ దెమ్ ఏ టైలరింగ్ మెషిన్ విల్ హెల్ప్ దెమ్ టు జనరేట్ ఇన్కమ్ ఎట్ దేర్ హోమ్. అంటే వాళ్ళు బయటకు వెళ్ళలేరు బికాస్ ఆఫ్ ఆబ్లిగేషన్స్ అండ్ సొసైటీ అండ్ ఆల్. సో హీ క్రియేటెడ్ ఏ ప్రాజెక్ట్. అండ్ దెన్ ఆ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుద్ది మొత్తం ప్లానింగ్ హెడెడ్. అండ్ దెన్
నిర్మాణ్ జస్ట్ ఎనేబుల్డ్ ఫండ్రైజర్ డొనేషన్ పేజ్ క్రియేట్ చేశాము. హీ అండ్ హిస్ ఫ్యామిలీ raised 1 lakh budget పెట్టుకొని they raised 1,20,000 rupees. Wow. And then 2 machines gift చేసాం మనం, and high end machines we gifted to women. And part of it also తను ఎన్విరాన్మెంట్ మీద he is very interested. సో మళ్ళీ ఈ ఉమెన్కి ఆర్డర్ ఇచ్చాడు బ్యాగ్స్ కుట్టమని, ఎన్విరాన్మెంటల్ బ్యాగ్స్ స్టిచ్ చేయించి he donated those bags. So his interest, and again he supported the women. So this is only one project example. ఇలా కప్పులో దాంట్లో టు ఎపెండ్ ప్రొఫైల్ బిల్డింగ్ కూడా న్యాచురలీ జరిగింది. ప్రొఫైల్ బిల్డింగ్ ఎలా అంటే ఇప్పుడు ఏవైతే తన పేరు ప్రణీత్ నాందెలా, ప్రశాంత్ నాందెలా వర్సన్. సో ఒక గ్రేస్ క్యాన్సర్ రన్ అని జరిగింది. అప్పుడు కన్సల్ జనరల్ వచ్చారు, యూఎస్ కన్సల్ జనరల్, వారి చేత మనము ఓపెనింగ్ చేయించగలిగాం. సో వీ క్యాప్చర్డ్ దోస్ పిక్చర్స్ అండ్ ఇట్స్ ఫ్రమ్ అవర్ సైడ్, ఫ్రమ్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ నాన్ ప్రాఫిట్. తను హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు వీ కుడ్ గివ్ ఆల్ దస్ ప్రొఫైల్ and recommendation letter etc as well, right? So he has genuinely done it. నిజంగానే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ చాలా కష్టపడి ఇక్కడ ఎలా అయితే మీరందరూ కిడ్స్ కోసం చాలా యాక్టివిటీస్ చేపిస్తారో అలా చేయించారు. సో దిస్ డబుల్ అడ్వాంటేజ్, రైట్? సో వన్ పర్సనాలిటీగా డెవలప్ అవుతాము, రెండవది న్యాచురలీ ఇంకా హయ్యర్ స్టడీస్ కూడా ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది, రైట్? సో అలానే క్యూరేట్ చేసాము. లాస్ట్ ఇయర్ 4 యంగ్ గర్ల్స్ వచ్చారు. దే వాంటెడ్ టు డూ టుగెదర్ అండ్ దే గిఫ్టెడ్ 15 మెషిన్స్ టు 15 ఉమెన్స్ ఆ బ్యాచ్లో వాళ్ళకి. కొంతమంది బ్యాక్ టు స్కూల్ కిట్స్ అని ఇఫ్ దే కమ్ సింగిల్ వాళ్ళు 15,000 రేస్ చేసి మన ఒక్కొక్క స్కూల్ కిట్ 1,000 rupees అవుతాయి. బికాస్ వీ సే దట్ ఆర్ఫనేజెస్లో గవర్నమెంట్ స్కూల్స్లో మనం స్కూల్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం వెన్ ద స్కూల్స్ రీఓపెన్. She wanted to, a small girl, 6th grader, she wanted to raise herself. She raised for 15 people. She donated 15 kids. So ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. ఆన్య అమ్మాయి పేరు నగేష్ గౌరవరం వాళ్ళ డాటర్. సో ఏ గ్రూప్ ఆఫ్ కిడ్స్ లైక్ దిస్ లాస్ట్ సమ్మర్లో ఈ 2 బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ చేశారు. ఎంత బాగుండిందో, విమెన్తో వాళ్ళే ఇంటరాక్ట్ అయ్యి నీడ్ అసెస్మెంట్ చేసి అండ్ బ్యాక్ టు స్కూల్ కిడ్స్ ఒక గ్రూప్, వీళ్ళు దే హ్యావ్ డన్ అ బ్యూటిఫుల్ ఫండ్ రైజర్ బేక్ సేల్. కమ్యూనిటీస్ లో వాళ్ళు ఆర్డర్స్ తీసుకొని బేక్స్ వాళ్ళే చేసి వాళ్ళే డెలివరీ చేసి దెన్ దే జనరేటెడ్ ద ఫండ్. అండ్ టెల్లింగ్ ప్రాజెక్ట్ చేంజ్ అవుతారా మీరు, ఇది కొంచెం సింప్లర్ ప్రాజెక్ట్ అంటే నో మాకు విమెన్తో మాట్లాడాము, వాళ్ళకి నీడ్ ఉంది, మేము ఇవ్వాలని వాళ్ళ చేతులతో ఇప్పుడే రూత్లెస్ ట్రాన్స్పరెంట్గా చేస్తాం మనం. సో వాళ్ళ చేతులతో ఇచ్చేసరికి వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఉన్నారు. హౌ ఓల్డ్ ఆర్ దోస్ కిడ్స్ అండి మీరు మాట్లాడుతున్నారు? 6th to 9th grades అండి. 6th to 9th grade. Are you kidding me? నిజంగా అంత చిన్న పిల్లలు. అండ్ వాళ్ళ మోటివేషన్, వాళ్ళ డెడికేషన్. ఆన్య is 7th grade and ప్రణీత్ నాందెలా is 9th grade అప్పుడు స్టార్ట్ చేశారు. 11th grade వరకు 2 years he continued. And it's not a one-day journey kada. These kids spend their entire summer with us. So 2 hours they used to come to office, they used to sit with us, understand. వాళ్ళు దాంట్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకున్నారు, వాళ్ళే మెటీరియల్ అంతా క్రియేట్ చేశారు ఆ ఫండ్ రైజింగ్కి, అండ్ దెన్ వాళ్ళే ఎగ్జిక్యూట్ చేశారు మొత్తం. ఇట్ యాక్చువల్లీ యాడెడ్ దర్ స్కిల్స్ ఆల్సో. సో మనము అలానే చూస్తున్నాం. We just give them support, but we want them to learn something else also from the projects. There are people who got into Harvard and Ivy League colleges, ISB and different colleges peddan tarvata through we did give our reference letters and we got feedback, and we are also looking out this program name Young Change Makers program antam anamata. The vision for the program is అబ్దుల్ కలాం సార్ ఎలా అయితే మమ్మల్ని ఇగ్నైట్ చేశారో అట్లా వీ వాంట్ టు ఇగ్నైట్ నెక్స్ట్ యంగ్ జనరేషన్ ఫర్ ద కంట్రీ అండ్ ద వరల్డ్ అనమాట. సో వీఆర్ లుకింగ్ అవుట్ టు పార్ట్నర్ విత్ పేరెంట్స్ ఇన్ USA. ఈ మీ షో వాచ్ చేస్తున్న పేరెంట్స్ కూడా వీ వాంట్ టు పార్ట్నర్. ఎనీ పేరెంట్ హూ ఇస్ సీరియస్లీ ఇంటూ మా కిడ్నీ చాలా రెస్పాన్సిబుల్గా పర్సనాలిటీ డెవలప్ చేయాలి సొసైటీకి అనుకున్న ప్రతి పేరెంట్తో వీ వాంట్ టు పార్ట్నర్, అండ్ యాజ్ ఎ బై ప్రొడక్ట్ definitely it will be useful for the profile. And ee summer lo around 25 kids are doing the Young Change Makers program with us as we speak now. Wow. So they are working in couple of projects and we present them multiple projects, they get to choose it. Okay. So కాఫీ కబుర్లు వ్యూవర్స్ అందరికీ ఈ మెసేజ్ దిస్ ఇస్ ఫర్ యూ. సో మీరు విన్నారు కదా మయూర్ గారు అండ్ మాధురి గారు, దే గేవ్ అస్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ ది యంగర్ జనరేషన్ క్యాన్ బి మోటివేటెడ్ అండ్ దే కెన్ కల్టివేట్ దిస్ హ్యాబిట్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. మనం అవసరమైన దానికంటే వాళ్ళకి అన్నీ ఎక్కువగానే ఇస్తున్నాం, కానీ వాళ్ళకి అవసరం అనేది తెలియాలి. అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్న విషయం వాళ్ళకి తెలియాలి. సో ఇలాంటివన్నీ తెలియాలంటే అమ్మా నాన్న చెప్తే చాలా తక్కువ తెలుస్తుంది. బట్
బట్ ఇలాంటివి సొసైటీ నుంచి వాళ్ళకి తెలిసినప్పుడు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ నుంచి తెలిసినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా, అది ఇట్ విల్ బీ ఫర్ అ లైఫ్ టైమ్. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఆల్సో మేము విల్ గివ్ ఇట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. విల్ ప్రొవైడ్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్. సో జస్ట్ క్లిక్ దోస్ లింక్స్ అండ్ గో టు దేర్ పేజ్ టు చెక్ ఆన్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ టాపిక్. పిల్లలకి స్ట్రగుల్ గురించి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. వాళ్ళకి ఆబ్వియస్లీ చిన్నపిల్లల మనసు మెత్తగా ఉంటుంది, వాళ్ళకి మనం ఏది ఫీడ్ చేస్తే అదే వెళ్తుంది. సో యు ఆర్ ఫీడింగ్ రైట్ థింగ్స్. $60 million ఫండ్స్ మన ప్లాట్ఫామ్ ద్వారా రూత్లెస్ ట్రాన్స్పరెంట్ మేనర్లో గ్రౌండ్ లెవెల్కి విలేజెస్కి వెళ్ళాయి. బట్ రీసెంట్గా వన్ కిడ్, గీతా అని మా క్లాస్మేట్, మా ఇద్దరితో కలిసారు మొన్న మన డాలస్ చాప్టర్ మీటింగ్లో. వాళ్ళ సన్ పేరు విక్రాంత్. తను మళ్ళీ బ్యాక్కి డిన్నర్కి పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు హీ హ్యాండెడ్ ఓవర్ తన పాకెట్ మనీలో అంతా ఆర్గనైజ్ చేసి $100 ఇచ్చి ఎంతమంది కిడ్స్కి హెల్ప్ అవుతుంది, వన్ చైల్డ్ $50 a month, సో 2 months ఎడ్యుకేషన్ అవుతుంది అంటే హీ ఫెల్ట్ సో హ్యాపీ. బట్ దట్ గేవ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ అస్. I think the future is about young generation and young change makers. Lo definitely we can see the future. So true. Now with that I have to ask you this question. Asalu meer US ki enduku vacharu? What is the reason behind this visit? Cheptara? So basically if we dissect 20 years, we started with Kalam sir cheppina developed India cheyali vision 2020. 2005, 2002 to 2007లో then he wrote a book also, Vision 2020, we'll achieve an India where there is no poverty, no illiteracy అని అన్నారు. సో ఆ టైంలో మనం స్టార్ట్ చేసాం. దట్స్ ద హోల్ పర్పస్, రైట్? సో 20 yearsలో అయిపోవాలి, 2020 అయింది, అవ్వలేదు ఇంకా. సో బట్ వీ కుడ్ సెట్ అప్ అ వెరీ స్ట్రాంగ్ ప్లాట్ఫామ్, రైట్? అ ప్లాట్ఫామ్ ఆఫ్ 3 beliefs, 3 principles, 3 values. 3 beliefs ఏంటి అంటే that if we are able to, if every Indian is standing on own feet, fulfilling parents' responsibilities and give back to Janmabhoomi, Karmabhoomi and Gnanabhoomi. For example, my Janmabhoomi is Gnanabhoomi. My Janmabhoomi is Vijayanagaram district in Andhra Pradesh. My Karmabhoomi is Telangana, Hyderabad, and my Gnanabhoomi is Rajasthan, Junjunu district. సో వీ బిలీవ్ దట్ ప్రతి ఒక్కరం మనము మన జన్మభూమి, కర్మభూమి, జ్ఞానభూమిలో ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్ మన లైఫ్ టైంలో చేయగలిగితే ఐ థింక్ కంట్రీ విల్ బి ఆటోమేటిక్లీ డెవలప్డ్. దిస్ ఇస్ ద ఫస్ట్. 3 principles. When we are doing this, we should do without expectation of name, money, power. ఇలాంటి లింక్ లేకుండా మనం కనుక చేయగలిగితే సెల్ఫ్లెస్గా ఇట్ విల్ బి ఆసమ్. 3 values: being ruthlessly transparent, being truthful, being responsible. So what do you mean by ruthlessly transparent? Impact. So during COVID, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. we wore a PPE kit and we were searching. ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఎందుకు నాన్న అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఐసీయూలో. ఎందుకు అని డాక్టర్స్ని అడిగితే చెప్పారు దట్ ఐసీయూ సఫిషియెంట్గా లేవు, నెంబర్ సరిపోవట్లేదు, అందువల్ల టిమ్స్ హాస్పిటల్లో. దెన్ వీ వెంట్ అండ్ డైరెక్ట్లీ ఇమీడియట్గా ప్రాజెక్ట్ ప్లాన్ బిల్డ్ చేసి వీ డిడ్ ఎ సోషల్ మీడియా ప్రెస్ మీట్. వీ టుక్ ద వీడియో విత్ ద కన్సెంట్ ఆఫ్ ద హాస్పిటల్. ఐసీయూస్ ఉన్న వాటిని అప్గ్రేడ్ అలా చేయాలి, 150 ఐసీయూ బెడ్స్ అని రూత్లెస్లీ ట్రాన్స్పరెంట్ మేనర్లో నీడ్ని ఫస్ట్ చూపించాం ప్రజలకి అండ్ కార్పొరేట్స్కి పంపించాము. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, వెల్స్ ఫార్గో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫ్లోర్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఒక్కొక్క ఫ్లోర్ని ఒక్కొక్క కార్పొరేట్ తీసుకున్నాయి. లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ ఇక్కడ చూసి సోషల్ మీడియాలో వాటిని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ వాటి మీద. దిస్ ఇస్ కాల్డ్ రూత్లెస్ ట్రాన్స్పరెన్సీ. నీడ్ అసెస్మెంట్ని చక్కగా చేసి వీ బీయింగ్ ఓన్లీ ఎనేబులర్స్ అండ్ ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఆ వార్డ్స్ పేరు మీద వాళ్ళకి ఇచ్చి డైరెక్ట్గా ఎలాంటి హిడెన్ థింగ్స్ లేకుండా మనం డోనర్ని డైరెక్ట్గా కనుక గ్రౌండ్ లెవెల్లో పీపుల్కి కనెక్ట్ చేసాము. అప్పుడు కనెక్ట్ చేసినప్పుడు తర్వాత విలేజెస్ నుంచి వచ్చింది నీడ్. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే దారిలో చనిపోతూ ఉన్నారు పీపుల్. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ స్ట్రెంథెన్ చేస్తే బాగుంటుందని, ఫర్ ఎగ్జాంపుల్ మైత్రేయ్ గారు, మీ ఫ్యామిలీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఉంటారు అండ్ మీరు కూడా స్ఫూర్త గారు మీకు కూడా అలానే ఉంటుంది. సో ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాటికి మనము ఒక క్యాంపెయిన్ చేసాం.
ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో we will do set up around 15 beds of ICU ward. ఏ కలెక్టర్స్ అయితే ముందుకు వస్తారో మేము హెచ్ఆర్ని ఇస్తాము, మేము డాక్టర్స్ అని ఆ కలెక్టర్స్కి మనం స్టార్ట్ చేసాం. కెన్ యూ ఇమాజిన్, we established in 120 days 2000 ICU beds 2000 in 120 government hospitals, literally 120 government hospitals. And the best part is ఇప్పుడు మేము సర్వే చేసినా కూడా 87% of the hospital ICUs are working. If not for COVID, something else, saving lives. This is called ruthless transparency, wherein you're not hiding anything. You're very clear on impact. Number 2, need assessmentలో ఎగ్జిక్యూషన్లో ఎవరితో ప్రొక్యూర్ చేసుకున్నాము, ఏంటి సంగతి. అండ్ థర్డ్ పార్ట్ ఈస్ ఫినాన్సెస్. సో మా న్యాచురల్గానే $40,000 అంటే 38 lakhsలో ఒక కేసులో 1,500 రూపీస్ మిగిలింది. మన టీం న్యాచురల్గానే ఆస్ డోనర్ 1,500 ఏం చేద్దాం, ఈ హాస్పిటల్లోనే మీరు పెట్టాలంటే ఈ ఆపర్చునిటీ ఉంది, మీకు రిఫండ్ ఇవ్వాలా లేకపోతే ఇంకో ప్రాజెక్ట్కి ఇస్తారా లేకపోతే ఏంటి అని అడిగారు. 1,500 రూపీస్కి అండ్ పంపించారు క్లియర్గా మన టీమ్, లైన్ ఐటమ్ వైజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏంటి, యూటిలైజేషన్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ది బిల్స్ పంపించారు. దిస్ ఇస్ కాల్డ్ రూత్లెస్ ట్రాన్స్పరెన్సీ. ఇది నచ్చి పీపుల్ నిర్మాణ్.orgని చాలా నచ్చుతున్నారని అర్థమైంది. అండ్ దిస్ మూమెంట్ వీ వాంట్ టు బిల్డ్ ఇట్. ఇప్పటి వరకు ఫండ్ రైజ్ చేయకుండానే $1 million ఆ రోజున ఇక్కడి నుంచి ఉన్న పిల్లలు చాలా ఫండ్ రైజ్ చేసి, ఇక్కడి నుంచి ఉన్న పీపుల్ వాళ్ళ పేరెంట్స్ పేర్ల మీద, వాళ్ళ ఫ్యామిలీస్ పేరు మీద ఎంతో బాగా చేశారు. దెన్ వీ ఫెల్ట్ ఇండియన్ డయాస్పరా హ్యాస్ దట్ డిస్ట్రిక్ట్ వైజ్ కమ్యూనిటీస్కి ఎవరి డిస్ట్రిక్ట్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి అని చాలా ఉంది ప్యాషన్. వీ వాంట్ టు డూ దట్. అందుకని మేము యూఎస్కి వచ్చింది కూడా అందుకనే, టు గివ్ ఏ కాల్ ఫర్ యాక్షన్. మనకి ఇండియాలో అండ్ ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో మేము ఈ ఈఈజీ మోడల్ అంటే ఎడ్యుకేట్, ఎంపవర్, గివ్ బ్యాక్. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలు, హై స్కూల్స్లో ఉన్న పిల్లల్ని తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్లో మనం కెరీర్ గైడెన్స్ చేస్తాము. 160 క్వశ్చన్స్ సైకోమెట్రిక్ టెస్ట్ చేసి 50 కెరియర్స్ చూపించి, ఓన్లీ డాక్టర్ ఇంజనీర్ కాకుండా 50+ కెరియర్స్ చూపించి వాళ్ళని కెరియర్ చూసుకొని ఇస్తాం. ఇందాక చెప్పాం కదా, ఒక చికిత, ఒక త్రిష, ఒక కళ్యాణి, ఇట్లా వాళ్ళు ఎలా అవ్వాలనుకుంటే అలా, ఒక శ్వేత, ఇట్లా. సో కెరియర్ గైడెన్స్ చేస్తాము. అలానే వీ టేక్ కేర్ ఆఫ్ దట్. వీ ఎస్టాబ్లిష్ ఏ డిజిటల్ అండ్ ఏ ల్యాబ్. టెక్నాలజీతో ఏ విధంగా చేసుకోవచ్చో కూడా నేర్పిస్తాం. ఎస్టాబ్లిష్ చేస్తాం ల్యాబ్ని. ఈ గవర్నమెంట్ హై స్కూల్ అయిపోయిన తర్వాత 10th తర్వాత దానిలో మెరిటోరియస్గా ఉన్న వాళ్ళకి కెరియర్ సాథీ ప్రోగ్రామ్ అని సూపర్ 30 మీరు చూస్తుంటారు, హృతిక్ రోషన్ మూవీ, అందులో ఓన్లీ IIT. అలా కాకుండా ఇక్కడ ఏ కెరియర్ కావాలంటే ఆ కెరియర్ 6 years అరౌండ్ వి సపోర్ట్ దెమ్. అంటిల్ దే స్టాండ్ ఆన్ దర్ ఓన్ ఫీట్. అలానే ఎవరైతే నార్మల్ కాలేజ్లో చదువుతారో వాళ్ళందరికీ వెంటనే ఎంప్లాయ్మెంట్ రాదు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో. సో మనం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. వి రన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎంప్లాయీ విల్ ఫినిషింగ్ స్కూల్ చేసి దెన్ వీ ఎన్షూర్ దట్ దే స్టాండ్ ఆన్ దర్ ఓన్ ఫీట్. అండ్ ఒకసారి వీళ్ళు నిర్మాణ్ అల్యూమ్నై అయ్యాక దే గెన్ గివ్ బ్యాక్. సో ఈ మోడల్లో, ఈఈజీ అనే మోడల్లో మనం ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు కాల్ ఫర్ యాక్షన్ ఏంటి అంటే, వీఆర్ ఇన్వైటింగ్ ఎవ్రీ ఫ్యామిలీ. హియర్ ఎవ్రీథింగ్ రన్స్ as a family, right? వీఆర్ ఇన్వైటింగ్ ఎవ్రీ ఫ్యామిలీ టు రియలీ టేక్ అప్ their district of their choice and either micro giving అంటే $50 a month, $600తో ఒక కిడ్నీ కేర్ తీసుకోవచ్చు. అలానే ఆర్ మ్యాక్రో గివింగ్. సంతోష్ కాసవజ్జల అండ్ వందన అని దే ఆర్ దేర్ ఇన్ బే ఏరియా. $6,000. సో అబ్బాయి నేను దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు హీ టోల్డ్, హే తను హీజ్ స్టాన్ఫర్డ్ అండ్ ఆల్సో ఇద్దరు యాపిల్ అండ్ మెటాలో వర్క్ చేస్తారు అండ్ ఇద్దరు బిట్స్ ప్లాన్ చదువుకున్నారు, బట్ దే హ్యావ్ ద రూట్స్ ఇన్ విలేజెస్. సో ఆ స్కూల్స్ని మనం తీసుకొని డిజిటల్ ల్యాబ్ని within 4 months to 6 months ఎస్టాబ్లిష్ చేసాం. సో $6,000 దే హ్యావ్ ఫండెడ్ అండ్ $6,000 యాపిల్ మ్యాచింగ్ ఉంది. ఈ విధంగా ఒక ఫ్యామిలీ మ్యాక్రో గివింగ్ కూడా చేయొచ్చు. వాళ్ళ పేరు మీద ఒక స్కూల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. ఐదర్ ఒక కిడ్నీ $600 ఇన్ ఇయర్, $50 a month చేయొచ్చు, లేకపోతే మంత్లీ గివింగ్తో ఆర్ యాన్యువల్ గివింగ్తో ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. వీ కెన్ ఎస్టాబ్లిష్ ఏ డిజిటల్ ల్యాబ్. ఈ విధంగా వీఆర్ లుకింగ్ అవుట్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ USA. మనకి 501(c)(3) ఉంది, FCRA ఉంది. సో తెలంగాణలో 33 districts ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూడింగ్ కాకినాడ అండ్ వైజాగ్, కర్నూలు అండ్ కడప మొత్తం 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అంటే 59 రౌండెడ్ ఆఫ్ టు 60 డిస్ట్రిక్ట్స్. 60 డిస్ట్రిక్ట్స్లో 10 స్కూల్స్ చేయాలని మన ఐడియా. దట్ ఈస్ 600 స్కూల్స్. ఇప్పుడు 80 చేస్తున్నాం. ఈ 80ని 600 చేయడానికి we want to reach out to every Telugu family in USA and of course all others also to do this. సో ఇప్పటి వరకు నిర్మాణ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము మీ మాటలతోటి. ఇది చూసాక చాలా మందికి నిర్మాణ్ తోటి కనెక్ట్ అవ్వాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో వాట్ ఆర్ ఆల్ ద వేస్ దట్ పీపుల్ కెన్ కనెక్ట్ విత్ నిర్మాణ్? ఓకే, సో మెయిన్గా 3 ways ఉందండి. సో ఫస్ట్లీ వాలంటీరింగ్, వాళ్ళు మనతో వాలంటీర్ చేయొచ్చు. సెకండ్ ఈజ్ లైక్ గివింగ్ అండ్ ద థర్డ్ ఈజ్ బయింగ్. సో వాలంటీరింగ్ అంటే యాజ్ అన్ అడల్ట్ మనం వాలంటీర్ చేయొచ్చు. సో దేర్ ఆర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ వీ కెన్ వాలంటీర్. ఫ్యామిలీగా కూడా వాలంటీర్ చేయొచ్చు. అండ్ కిడ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు మన యంగ్ చేంజ్ మేకర్స్ ప్రోగ్రాంలో అండ్ స్కిల్ బేస్డ్ వాలంటీరింగ్ కూడా కిడ్స్ కూడా చేయొచ్చు. బికాస్ వీ న్యూ మెయిన్లీ యూఎస్లో చాలామంది కిడ్స్ దే లెర్న్ డిఫరెంట్ థింగ్స్ అండ్ దే హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్. సో దే కెన్ వాలంటీర్ విత్ అస్. అండ్ సెకండ్ గివింగ్ అంటే మయూర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇట్ కెన్ బి ఏ micro giving as small as saving $50 per month. We are actually promoting this for both the family and the kids as well. So for example, I promote my kid to save 500 rupees in his pocket money and then we donate it to Nirman. So as simple as that, so that we can take care of a kid, or of $600 though we can support 4 to 5 elderly people. We can give them a milk or a fruit every day. So ila we try to match up. So that is micro giving. అలానే మ్యాక్రో గివింగ్ వేర్ యూ కెన్ టేక్ అప్ ఎ ప్రాజెక్ట్ ఇన్ యువర్ ఎనీ చాయిస్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్స్ ఆర్ స్కూల్స్ ఆర్ విలేజెస్ ఎనీవేర్. సో దట్ ఈస్ ద సెకండ్ వే ఆఫ్ గివింగ్. థర్డ్ వే ఈజ్ ఇంపాక్ట్ బయింగ్. అంటే ఇప్పుడు మనం వీ హ్యావ్ ఎ సెక్షన్ 8 కంపెనీ, సిస్టర్ కంపెనీ ఆఫ్ నిర్మాణ్ కాల్డ్ స్వాష, అంటే స్వయం శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ మయూర్ వేసుకున్న జాకెట్ ఇట్స్ స్టిచ్డ్ బై ఆర్ ఉమెన్. మనం చెప్పాం కదా ఉమెన్ వొకేషనల్ ట్రైనింగ్ నేర్పిస్తాము, టైలరింగ్ నేర్పిస్తామని. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ బై అవర్ ఉమెన్. అలానే దే డిజైన్ జాకెట్స్ ఫర్ ఉమెన్ అండ్ బ్యాగ్స్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ బ్యాగ్స్. అండ్ మనకి swasha.org అనే పోర్టల్ ఉంది. సో దేర్ వీ హ్యావ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. నౌ వీఆర్ ఇన్ కొలాబరేషన్ విత్ తెలంగాణ గవర్నమెంట్. ఆల్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రెడిషనల్ బొమ్మలు, పోచంపల్లి దుపట్టాస్ అన్ని, అండ్ దెన్ ఇన్సెన్స్ స్టిక్స్, సోప్స్, ఇలా చాలా మెటీరియల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అవి మనం మన ప్లాట్ఫామ్లో swasha.org వీ విల్ సేల్ దెమ్. ఏంటి డిఫరెన్స్ అంటే ఫర్ ద అదర్ ఈకామర్స్ పోర్టల్స్ దెర్ ఈస్ ఎ ఛార్జ్, బట్ మనకి స్వాషాలో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఛార్జ్. వీఆర్ ఎలిమినేటింగ్ ద మిడిల్ మెన్. సో వాట్ ఎవర్ ప్రాఫిట్ వీ జనరేట్ ఇట్ అగైన్స్ గో బ్యాక్ టు ద ఉమెన్ ఆర్ ఫ్రమ్ ద విలేజెస్ వేర్ ఎవర్. యాక్చువల్లీ వీఆర్ planning to introduce organic food as well and all. Okay. So మనం చేసే ప్రతి బయింగ్, if we do it as impact buying, impact అంటే we are impacting someone, correct, procuring that product. So this is the third way where we can collaborate. So these are the multiple ways we can actually collaborate with Nirman. That's wonderful. So me first లో చెప్పినట్టు ఎలా అయితే యూబర్ is a transport partner, Swiggy and Zomato are food partners. We want to be and we have been to be impact partner or give back partners anamata, and we don't align with any particular parties. So we work with Sitaka garu, who is the rural development minister from Congress government, and Divya Devarajan IAS, who heads the CEO of SARP, right, in Telangana. And in same as like Andhra Pradesh lo we work with Kondapalli Srinivas garu, who is a SERP and MSME and NRI affairs minister. And we also work with Wakati Karuna garu IAS, who is leading the department. So we work with all parties and we don't align to any party in particular, and we have been doing this impact. మాకు ఫస్ట్లో నేను చెప్పినట్టు అన్ని ఇంటర్వ్యూస్ మాకు స్పెషల్గానే అనిపిస్తాయి, బట్ కొన్ని ఇమీడియట్గా మనం ఏదైనా చేసేస్తే బాగుండు అనే ఫీలింగ్, ఆ తొందర అన్నీ వచ్చేస్తాయి. అలాంటి ఒక ఇంటర్వ్యూ ఇది. అండ్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ 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 యూస్ఫుల్, నాట్ ఓన్లీ టు అవర్ జనరేషన్ బట్ టు ది యంగర్ జనరేషన్, విచ్ ఇస్ మన పునాదులు. అంటే ఆ ఫౌండేషన్ అక్కడ స్టార్ట్ అవుతే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో అలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇవాళ మీ ఇద్దరు ఇచ్చారు. చాలా మూవీస్లో చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మహర్షి మూవీ ఆర్ ఠాగూర్ ఆర్ స్టాలిన్. సో ఇప్పుడు వాచ్ చేస్తున్న మీ వ్యూవర్స్ మీరందరికీ కూడా ఏంటి అంటే చాలాసార్లు ఇన్స్పైర్ అవుతాం మూవీస్ చూసి, తర్వాత మన డైలీ రిగర్లో పడిపోయి అలా న్యాచురల్గా స్లో డౌన్ అవుతుంది.
but this is reality, and we have an opportunity to make those super dreams a reality. So I think we can make things bigger. ఇండిపెండెన్స్ మూమెంట్లో ఎలా అయితే ఎవ్రీవన్ టుగెదర్ థాట్ అండ్ వీ గాట్ ఇండిపెండెన్స్, మనం డెవలప్డ్ ఇండియా కూడా చాలా మంచిగా ఈజీగా చేసేయచ్చు. వీ కెన్ మేక్ ఇట్ ఐ బెటర్ ఇండియా టుగెదర్ అండి. సర్టన్లీ మా కాఫీ కబుర్లు త్రూ ఇంకా కొంతమంది కాదు, చాలా మంది ఈ మూమెంట్లో జాయిన్ అవ్వాలి అండ్ మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని. కాఫీ కబుర్లు ఈజ్ వెరీ యూనిక్ అండ్ స్ఫురిత గారు మైత్రి గారు వెరీ వెరీ యూనిక్. మాకు వచ్చేటప్పుడు మా టీం చెప్పి పంపించారు, మాకు ఇక్కడ రేడియోస్ ఉంటాయి, ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, లోకల్ పీపుల్లోకి యుఎస్లో వెళ్ళాలంటే ఇలాంటి వాళ్ళని వీ సెడ్ రీచ్లో ఉండరు, దానికి స్పెషల్గా చాలా హార్డ్ వర్క్ చేయాలి అండ్ వీఆర్ నాట్ అని అనుకున్నాము. బట్ ఐ థింక్ మా టీం కూడా చాలా గట్టిగా అనుకున్నట్టున్నారు. మీలాంటి వాళ్ళు యుఎస్లో కూర్చొని చేస్తున్న ఫస్ట్ రేడియో అండ్ యూట్యూబ్ ఛానల్ షో ఇది. మీ యొక్క సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్తో ఐ థింక్ వి విల్ డెఫినెట్లీ మీ ద్వారా లాంచ్ అవుతున్నాం మేము ఎయిర్లోకి. సో ఐ థింక్ వి గాట్ ఏదో మూవీస్లో ఉంటాయి కదా, ఏది ఎంట్రీ అంటారా, డెబ్యూ అట్లా మీరు వచ్చి యుఎస్ క్రౌడ్కి డాలస్ క్రౌడ్కి చాలా సుపరిచితులు అండ్ మీ ద్వారా మేము లాంచ్ అవ్వడం మాకు చాలా ప్రౌడ్గా ఉంది. Oh my God, this adds a lot of weight on our shoulders. ఎందుకంటే మేము we started off with an intention that we have to bring out inspiring people and show those stories to others so that can impact their lives అని ఒక ఉద్దేశంతో. అండ్ ఒక్కొక్క ఇంటర్వ్యూ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మాకు మా ఇద్దరికి చాలా చాలా సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది. లైక్ how you got your happiness, we both get our happiness from these interviews. Wow. So I really pray God and I hope ma channel ani kaadu, but I want more, we both want more people to join hands with you and take this movement forward, and as Purita said, we should grow together for a better India. And మేమిద్దరము ఇట్స్ కోఇన్సిడెన్స్ దట్ వి మేము మ్యారేజ్ చేసుకున్నాము విత్ పర్సనల్ రిలేషన్ యాజ్ వెల్. బట్ నిర్మాణ్ ఈజ్ కంప్లీట్లీ ఇంటూ ఒక పెద్ద టీం అక్కడ వాచ్ చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. మా అందరి తరపున నిర్మాణ్లో ఉన్న 650 టీమ్ మెంబర్స్ తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్. మీన్స్ ఎ లాట్. మీలాంటి వాళ్ళ వల్ల మేము ఆర్ మిషన్ ఇస్ ఫార్వర్డింగ్. థ్యాంక్ యూ. మీకు లాంటి వాళ్ళ వల్ల మైత్రి చెప్పినట్టు మాకు హై వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం డౌన్ అయినప్పుడు మీకు లాంటి వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు. దిస్ ఇస్ ఆల్ డెస్టినీ, వీ బిలీవ్ ఇన్ డెస్టినీ. అప్పుడు మళ్ళీ లేదు, వీ షుడ్ డూ ఇట్ అన్న ఒకటి వస్తుంది, ఒక కిక్ సినిమా డైలాగ్ అన్నమాట. సో టుడే రియల్లీ వీ గాట్ దట్ కిక్. అండ్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ షూర్ మీకు కూడా బిహైండ్ యువర్ ఏం చేద్దాం నెక్స్ట్, మనం ఏం చేద్దాం, ఎలా కంట్రిబ్యూట్ చేద్దాం నిర్మాణంలో, ఎలా చేద్దాం. మహబూబ్ నగర్, కాకినాడ డిస్ట్రిక్ట్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్, మీ రెండు ఫ్యామిలీస్ నుంచి 5 డిస్ట్రిక్ట్స్ వి ఆర్ కమిటింగ్. ఈ డిస్ట్రిక్ట్స్ లో గ్యారెంటీగా చేంజ్ ఎనేబుల్ చేస్తాం. వి విల్ ప్రమోట్ త్రూ కాఫీ కబుర్లు అండ్ ఐ మీన్ ఆన్ ద ఛానల్ వి ఆర్ సేయింగ్ that our kids definitely for the next summer program they'll be part of the young change makers. Yeah. Yes, they'll be part of it. And Chak De, we invite you to do this Chak De, my team tarafuna. Avuna? Okay. We call it 3, 2, 1 and we say Chak De. Okay. Let's do it anamata. Okay, right. Madhuri will say 3, 2, 1. 3, 2, 1 Chak De.